ముగ్గురు పిల్లలు. మాది సొంత ఊరు, సొంత గ్రామం, అది పాండవపూర్, కడెం మండలం మాది. అయితే నేను పాండవపూర్ నుంచి నేను కడెంకి వచ్చి కడెంలో ఒక షాప్ కిరాయి తీసుకొని నేను కంసాలి పని చేసుకుంటూ బతుకుతున్నాం మేము. అయితే 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 నేను పాండవపూర్కి ప్రొద్దున 11 గంటలకు పాండవపూర్ పోయినా. పాండవపూర్ పోతే నాకు కడెం సర్పంచ్ గారు కె లక్ష్మణ్ ఆయన నాకు 11 గంటల 20 నిమిషాలకు ఫోన్ చేసిండు. నువ్వు 2 నిమిషాల్లో నువ్వు గ్రామ పంచాయతీకి రావాలి, ఇక్కడ మేము అందరం మీకోసం వెయిటింగ్ చేస్తున్నాము, ఇక్కడికి తొందరగా రావాలని నాకు ఫోన్ చేసి చెప్పిండు. అయితే నేను పాండవపూర్ నుంచి నేను తొందరగా ఆగమాగం బండి మీద నేను గ్రామ పంచాయతీకి వచ్చేసరికి అక్కడ ఎంపీపీ అలేకు, గ్రామ సర్పంచ్ ఆశం, మరియు కత్తి రాజగౌడు, రామచంద్రములు, ఇంకా వేరే ఒక 10 మంది దాకా వాళ్ళు కుర్చీలలో కూర్చొని ఉన్నారు. అయితే నేను పోయిన తర్వాత నేను అక్కడ కూర్చున్న తర్వాత అలేకు నన్ను ఏమైంది బాబు అని అడిగిన తర్వాత ఇట్లా 29,500 రూపాయలు నాకు వచ్చేది ఉంది, అవి ఇస్తే దుకాణం కాల్ చేస్తారు సార్ అని చెప్పిన తర్వాత మళ్ళీ అయితే ఎంపీపీ అలెగ్జాండర్ గారు నన్ను అక్కడికి పోవుడుతోనే నన్ను ఏ ఊరా లంజడుక, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు లంజడుక, నువ్వు బతకడానికి వచ్చినావా లంజడుక, నువ్వు ఇక్కడ పని చేసుకోకుండా చేస్తాం లంజడుక, నేను సంపుతా లంజడుక అనుకుంటా వచ్చి నన్ను కొట్టిండు, గల్లబట్టి కొట్టిండు. 1 కాదు 2 కాదు, ఒక 20-30 దెబ్బలు అక్కడ కొట్టిండు గ్రామ పంచాయతీలో కొట్టినప్పుడు అక్కడ 10 మంది వాళ్ళందరూ చూసిండు. గ్రామ సర్పంచ్ చూసిండు, సర్పంచ్ భర్త లక్ష్మణ్ కూడా చూసిండు. కొట్టుకుంటూ నన్ను గ్రామీణ బ్యాంకు దాకా గల్లబట్టి గుంజుకొచ్చి లంజడుగా నువ్వు దుకాణం తాళం తీయి లంజడుగా నన్ను తిట్టిన తర్వాత దుకాణం తాళం చేతులు నా దగ్గర లేవని నేను చెప్పిన తర్వాత ఆయనే లంజడుగా ఇంటికి ఫోన్ చేసి తెప్పి తాళం చేతులు అని నన్ను అన్నాడు. అన్న వల్ల నేను మా భార్యకు ఫోన్ చేసి మా భార్యకు నన్ను ఇట్లా కొట్టిండు ఇట్లా విషయం అని మా భార్య చెప్పిన తర్వాత మా భార్య అక్కడి నుంచి ఆమె వచ్చింది, ఆగమమ్మ ఆమె వచ్చిన తర్వాత ఎందుకు కొట్టిండ్రు, మీరు ఇక్కడ బతుకుడా చచ్చిపోవడం, ఇక్కడ మమ్మల్ని బతకనియరా మీరు ఎందుకు కొట్టిండ్రు అని మా భార్య వాళ్ళని నిలదీసి అడిగిన తర్వాత వాళ్ళు తాళం బలగొట్టి వాళ్ళ తాళం వేసుకున్న తర్వాత మా భార్య నన్ను చేయి పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. ఎంపీపీ అలేక్ గారు నన్ను నోటికి వచ్చినట్టు లంజడుగా ఎట్లా అంటే నోటికి వచ్చినట్టు ఘోరమైన బూతులు తిట్టిండు, మళ్ళీ నన్ను కొట్టిండు. అక్కడ సర్పంచ్ అది గ్రామ పంచాయతీలో కొట్టిండు. మళ్ళీ నన్ను ఆ గ్రామ పంచాయతీ నుంచి గలబట్టి గుంజుకొని వచ్చుకుంటా 20 రోజులు అవుతుంది. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని గ్రామ పంచాయతీ పిలిపించి మమ్మల్ని ఇట్లా ఇబ్బందుల పాలు చేసి మా ఆయనని కొట్టి మమ్మల్ని రోడ్డు మీద అవమానం చేసిండ్రు. మాకు మేడం గారు ఇప్పుడైనా మాకు న్యాయం చేయండి, మీరు ఒక మహిళ, మీకు తోబుట్టు లాంటి దాన్ని మీ పేరు చెప్పుకొని ఇక్కడ ఎంపీపీ అలెగ్జాండర్ గారు మా మీద దాడులు చేస్తున్నారు. మాకు ఇట్లా అవమానాలు ఇవన్నీ చేయడానికి కారణమైన వాళ్ళని చర్య తీసుకొని మమ్మల్ని కాపాడండి. ఈ 2 రోజుల వరకు మాకు న్యాయం చేయగలరని, ఒకవేళ 2 రోజులలో మాకు న్యాయం జరగకపోతే మా కుటుంబంతో సహా మేము ఆత్మహత్య చేసుకొని చనిపోతాం. దీనికి ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎంపీపీ అలెగ్జాండర్దే. ఆయననే మాకు ఇవన్నీ ఇబ్బందులు చేస్తున్నారు. మమ్మల్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు, నిర్మల్ జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పోలీసులు, మా విశ్వ బ్రాహ్మణ కుల సభ్యులు అందరూ మాకు న్యాయం చేయగలరని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.